హలో ఫ్రెండ్స్, మనం సౌప్తిక పర్వం గురించి తెలుసుకుందాం. సంజయుడు మళ్ళీ తిరిగి వచ్చి మహారాజా, అప్పటికి ప్రొద్దుగుంకింది. అభిషిక్తుడైన అశ్వత్థామ శాత్రవ సంహారం ఎలా సాగించాలా అని ఆలోచిస్తూ సేనా శిబిరాలకు దూరంగా ఒక చెట్టు కింద చేరాడు. కృపాచార్యుడు, కృతవర్మ నిద్రపోయారు. అశ్వత్థామకు కంటి మీద రెప్ప వాలడం లేదు. ఆ సమయంలో అక్కడి మర్రి చెట్టు మీద గుడ్లగూబ విశృంఖలంగా పక్షి సంహారం చేయడం కనిపించింది. ఏ ఉపాయంతోనైనా శత్రువుని సంహరించడం రాజనీతి విరుద్ధం కాదు కనుక ఇప్పుడు నాకి ఉలుక మార్గం శ్రేష్టం అనుకొని పక్కనే పనుకొని ఉన్న మహారథికులిద్దరినీ మేల్కొల్పి తన ఊహ తెలిపాడు. కృపాచార్యుడు, నాయనా, ఏ పనికైనా పురుషాంకారం దైవం. ఆ పనికి అవసరమైన సాధన సంపత్తి అవసరం. కర్షకుడు నడ్డి వంచి భూమిని దున్ని పదును చేసి విత్తనాలు చల్లకపోతే వానలు కురిసి లాభం లేదు. అతని శ్రమ అతను పడ్డ వాన చినుకు పడకపోతే, అందుచేత మన కృషికి దైవం తోడు కావాలని విస్మరించకు. ధర్మం విడవకుండా చేసే పనికి దైవం ఎప్పుడూ తోడుపడతాడు. ఆవేశంలో భయకంపిత లోభ వశీభూత హృదయుడై సాహసించేవాడు కార్యసాధకుడు కాడు. వానిని లోకం హర్షించదు. ఆప్తులు, శ్రేయోభిలాషులు ఎంత చెప్పినా వినలేదు సుయోధనుడు. తత్ఫలితం అనుభవిస్తున్నాడు. ఇక నీ ఇష్టం అన్నాడు. అశ్వత్థామకు ఆ పలుకులు తలకెక్కలేదు. కృతవర్మను చూస్తూ, ఆర్య, మంచి చెడ్డలు ఎవడికి వాడు నిశ్చయించుకొని వాడి దారి వాడు తొక్కుతాడు. ప్రజాపతి సృష్టి ప్రారంభించినప్పుడు విప్రులకు శాంతిని, క్షత్రియులకు తేజస్సును, వైశ్యులకు దక్షతను అనుగ్రహించాడు. నేను విప్రవంశంలో పుట్టిన రాజధర్మం చేపట్టాను. నా తండ్రిని చంపిన యోధుడింకా జీవించి ఉండగా ఇంతటి నేను చేతులు ముడుచుకొని కూర్చోలేను. పాండవ బలం ఈ సమయంలో సుఖనిద్రలో ఉంటుంది. ఆ దుష్టధుమ్యుణ్ణి నా వాడి కత్తితో తెగనరికి మిగిలిన వారిని ఈ నిశిత కరవాలానికి బలి ఇస్తాను. అప్పుడు గాని నా గుండె మంట ఆరదు అన్నాడు. నాయనా, నువ్వు బాగా అలసి ఉన్నావు. ఇప్పటికి నిద్రపో. తెల్లవారుతుండగా మన ముగ్గురం వెళ్ళి కావలసిన కార్యం నెరవేరుద్దామని కృపాచార్యుడు శాంతి వాక్యాలు పలుకగా, మామ, కాముకుడికి, లుబ్ధ హృదయుడికి, క్రోధవశుడికి కంటి మీద కునుకు వస్తుందా? అదీ కాక వాసుదేవుడు తోడుండగా పార్థుడు గాంధీవ ధ్వని అయి నిలబడితే వారిని ఓడించడం మన తరం కాదు. ఇక నన్ను కాదనవద్దు అని కరవాలం తీశాడు అశ్వత్థామ. నాయనా, ఆయుధహీనుణ్ణి, వాహన శూన్యుణ్ణి, శరణాగతుణ్ణి, రణరంగ దూరుణ్ణి చంపడం నీతి కాదని ఎరగవా? పైగా వారంతా నిద్రలో ఉంటారు. నిద్ర చావుకి మారుపేరు. అటువంటి పీనుగులను చంపడం నీ వంటి అశ్రవిధుడికి ధర్మం కాదు అన్నాడు కృపాచార్యుడు. మామ, ధర్మం మాట ఎత్తవద్దు. భీష్ముణ్ణి, ద్రోణుల్ని, కర్ణుల్ని వారు ధర్మంగానే సంహరించారా? భూరిశ్రవసుని సాత్యకి ఏం చేశాడు? ఇప్పటికిప్పుడు భీముడు చేసిన ఉరుభంగం మాట ఏమిటి? ఇంకా ఈ మీమాంస చాలించి వస్తే నాతో రండి అని లేచాడు అశ్వత్థామ. ముగ్గురు అగ్నిరూపులై కదిలారు. రథాలు పాండవ శిబిరాల వైపు సాగుతున్నాయి. సాగే వేళ అశ్వత్థామ ఎదుట ఒక మహాభూతాకృతి గోచరించగా ఈ యోధుడు నిశ్చలంగా తన అస్త్రశస్త్రాల్ని సంధించి విడిచాడు. ఆ భూతం అట్టహాసం చేస్తూ నిలబడ్డది. ఇదేదో ఉపద్రవం అని గ్రహించి
అశ్వత్థామ రథం దిగి పినాకిపాణిని ఆరాధించడానికి వేదిక నిర్మించి అందులో ఆత్మతర్పణం చేసే సంకల్పంతో రుద్ర ప్రార్థన చేశాడు. పరమశివుడు ప్రసన్నుడై తీవ్రధార రోచి రుధిరాంచిత ఖడ్గం అనుగ్రహించాడు. పరమానందంతో అశ్వత్థామ పాండవ శిబిరాల వైపు రథం నడిపి దుష్టధుమ్ముని శిబిరంలో అడుగు పెడుతూ ఒక పాద తాడనం చేశాడు. ఆ ధ్వనికి దుష్టధుమ్యుడు కన్నులు తెరిచాడు. అదే సమయంలో వాని జుట్టు పట్టి ఈడ్చి నేల పడగొట్టి మోకాటితో కుమ్ముతూ ముక్కు మీద ముష్టి ఘాతాలు చేస్తూ ధనస్సును నున్న అల్లితాడు విప్పి వాని కంఠం చుట్టూ తిప్పి పశువును చంపినట్లు చంపాడు. అలానే ఉత్తమోజుణ్ణి యుధాముని చిత్రవధ చేసి శిబిర సమీపంలో ఉన్న గజబలాన్ని చిత్రహింస పెట్టి అప్పటికి మేలుకొని తనకెదురుకు వచ్చే శిఖండిని ఉప పాండవుల్ని వారికి తోడవచ్చే సైనికులను వారి వాహనాలను తునాతునకలు నేలలార్చి పిశాచ హాసంతో శిబిరాలు విడిచి కృతవర్మ ఉన్న చోటికి వచ్చి ఇక పాండవులు కృష్ణుడు సాత్వికి మిగిలారు అన్నాడు. అతని రాక్షసావేశం చూసిన ఆ మహావిధులు విషాన్న హృదయులై తలలు వంచుకున్నారు. ఇప్పుడు ఈ వార్త మన ప్రభువుకి నివేదించాలి అని అశ్వత్థామ రథం కదిలించాడు. వారు కూడా అనుసరించారు. ఆఖరి శ్వాస తీసుకుంటున్న దుర్యోధనుడు అశ్వత్థామ చేసిన సాహస కార్యాన్ని విని ఆనందంతో కన్నుమూశాడు. మనం వీర స్వర్గంలోనే కలుసుకుందామంటూ ఆ యోధులు ముగ్గురు సుయోధుని శరీరాన్ని గాఢంగా కౌగిలించుకొని విలవిలా విలపించారు. అంతలో తెల్లవారైంది. మహారాజా, వ్యాస మహర్షి నాకు అనుగ్రహించిన శక్తి అంతతో చల్లారిపోయింది. తెల్లవారేసరికి ఈ వార్త పాండవులకు తెలిసింది. అప్పటికప్పుడే నకులుడు వెళ్ళి ద్రౌపదిని ఇతర స్త్రీజనాన్ని రథం మీద తీసుకొని వచ్చాడు. ద్రౌపది పుత్రశోకంతో నిండిన గుండెతో మూర్ఛిల్లి కొంతసేపటికి తేరుకొని నా కొడుకులను సంహరించిన అశ్వత్థామకు శిరచ్ఛేదనం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాను అంది. అప్పుడు కృష్ణుడు ఆమెను ఓదారుస్తూ, అమ్మాయి, గురుపుత్రుడు ఈ పాటికే అడుగుకోపోయి ఉంటాడు. అతన్ని వెతికి చంపినా నీకెలా తెలుస్తుంది అనగా ద్రౌపది, అతనికి జన్మసిద్ధమైన శిరోమణి ఉంది, అది తెచ్చి ఇస్తే చాలు అని భీమసేనుని దగ్గరికి వెళ్ళి నువ్వు తప్ప ఈ పని చేయగల వారు ఎవ్వరూ లేరు అని రెచ్చగొట్టి రథం ఎక్కించింది. రథం అటు కదలగానే వాసుదేవుడు ధర్మనందన, అశ్వత్థామ దగ్గర అగస్త్య మహర్షి అనుగ్రహించిన బ్రహ్మ శిరోనామకాస్త్రం ఉంది, దానిని మానవులపై ప్రయోగించవద్దని ద్రోణాచార్యులు చెప్పి ఉంటారు. కానీ ఆవేశ స్వభావుడైన అశ్వత్థామకు నిగ్రహం లేదు. అందుచేత మన్నంని భీముణ్ణి రక్షించుకోవాలని సహదేవుని సాత్వికని శిబిర రక్షణలో ఉంచి తన రథం మీద ధర్మరాజుని అర్జున్ని ఎక్కించుకొని త్వరితగతిన నడిపించాడు. అప్పటికే భీమసేనుడు భాగీరథి నది తీరాన ఉన్న వ్యాసమహర్షికి నమస్కరించి అశ్వత్థామ కోసం అన్వేషిస్తున్నాడు. దేహమంతా విభూది పూసుకొని తపోదీక్షలో ఉన్న అశ్వత్థామ కనిపించగానే బాణం సంధించాడు భీముడు. ఓరి కపట చిత్తుడా, చాలించు నీ తపస్సు, రా యుద్ధానికి అంటున్న వేలకు కృష్ణుని రథం కూడా అక్కడకు చేరింది. చూశాడు అశ్వత్థామ. రోష తామ్రాక్షుడై ఒక దర్భ తీసుకొని అభిమంత్రించి బ్రహ్మ శిరోనామకం విడుస్తూ అపాండవం చేసిరా అన్నాడు. అది చూసి అర్జునుడు గజగజలాడుతుంటే, అర్జున, గురుపుత్రుడు బ్రహ్మ శిరోనామకం ప్రయోగించాడు, నువ్వు కూడా దాన్నే ప్రయోగించి ఉపసంహరించు అన్నాడు కృష్ణుడు. తక్షణం సవ్యసాచి రథం దిగి గురువును స్మరించి అస్త్రం ప్రయోగించాడు. ఆ దివ్యాస్త్రాలు ఒకదాన్నొకటి ఢీకొని జ్వాలారోచులతో విజృంభిస్తుంటే నారదుడు వ్యాసునితో వచ్చి ఆ దివ్యాస్త్రాలను ఉపసంహరించండి అని కోరగా అర్జునుడు ఉపసంహరించిన అశ్వత్థామ ప్రాణభీతితో ఉపసంహరించకపోవడంతో, నాయన, నీ శిరోమణి భీమునికిచ్చి ప్రాణరక్షణ చేసుకో అన్నాడు వ్యాసుడు.
అప్పుడు అశ్వత్థామ అంగీకరిస్తూ పాండవ పౌత్రులను ఇది బలుకొని ఉపశమిస్తుంది అని శిరోమణి ఇచ్చాడు. అపరిమిత ఆనందంతో భీమసేనుడు ఆ మణి తెచ్చి ద్రౌపదికి ఇచ్చి, భామ, ఇంతతో అశ్వత్థామ కీర్తి బుగ్గిపాలైంది. ఇక వాడు బతికిన మృతకల్పుడే అనగా ద్రుపదరాజనందన సంతోషంతో ఆ శిరోమణి ధర్మరాజుకి అర్పించింది. ఇక్కడ కృష్ణుడు వ్యాసమహర్షితో మాట్లాడుతూ, గురుపుత్రుడు పాండవ వంశుల గర్భవిచ్చిత్తిపనంగా ఉపసంహరించారు బ్రహ్మశిరో నామకాన్ని. ఇప్పుడది ఉత్తర గర్భచ్ఛేదానికి సాగుతుంటుంది కనుక దాన్ని నా సుదర్శనంతో రక్షిస్తాను అన్నాడు. వెనుక ఒకప్పుడు ఈ గురుపుత్రుడు వచ్చి తనకు సుదర్శనం కావాలన్నాడు. అది పొసగలేదు. అప్పటి నుంచి ఆ ఆశతోనే ఉన్నాడని నాటి విశేషాలు చెప్పి సుదర్శనాన్ని విడిచి శిశువుని రక్షించాడు అని వైశంపాయనుడు సౌప్తిక పర్వం ముగించి శ్రీ పర్వం ప్రారంభిస్తున్నాడు. ఇది మనకి సౌప్తిక పర్వం విశేషాలు. ఓకే ఫ్రెండ్స్, దీనికి మూలం వచ్చి భారతం ద్వితీయ భాగం ఉషశ్రీ గారిది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.